ఎప్పుడు రమ్మంటావు? ఇంకొక గంట తర్వాత రండి అన్న. బిఎండబ్ల్యూ ఒకటి చేసారు కదా వీడియో, అది చేసినప్పుడు అనుకున్నా అరే అన్నతోటి మనం చెయ్యాలంటే మనం కొనగలుగుతామా చేయగలుగుతామా అనుకున్నా. అసలు ఎక్స్పెక్ట్ చేయలే నేనైతే. ఇప్పుడు ఏది చూసినా అన్నీ మీరు ఆల్రెడీ తీసేసిర్రు, వీడియోస్ ఆల్రెడీ అన్నిటి ఉన్నాయి. ఇంకా మనకు అవకాశం దొరకదేమనుకున్నా కానీ ఇంకా నిజంగా షాకింగ్గా ఉంది. అసలు మీతోటే చూపిద్దాం అనుకున్నా. చెప్పాను కదా ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అన్న వాళ్ళ దగ్గర నుంచి కాల్ వచ్చింది వెహికల్ రివ్యూ చేద్దామని. సో ఛార్జింగ్ అయిపోయినట్టుంది, ఫుల్ ఆఫ్ చేద్దాం. ఆఫ్ చేసి 100% ఛార్జింగ్ పెట్టేసిన నైట్. నా 99% అంటే 100 అయినట్టే. ఇప్పుడే కాల్ వచ్చింది, రిటర్న్ కాల్ చేయాలి ప్రసాద్ అన్న వాళ్ళకి. మాట్లాడినా, అదే స్టార్ట్ అవుతున్నారా అన్నారు. ఆల్రెడీ స్టార్ట్ అయినా అని చెప్పిన. సో ఇంతకీ వీడియో తీసుకొని ఇస్తారో తీసుకుని ఎవరో చూడాలి. ఓకే, మొత్తానికి మన సిఆర్ అని ప్రసాద్ అన్నతోటి రివ్యూ చూడబోతున్నారు. ప్రసాద్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్లో 100% అయింది కదా. ఒకసారి 0 చేద్దాం. ఓడోమీటర్ ట్రిప్ ఏ 0 చేస్తున్నా. ఓకే చలో, జై బజరంగబలి. అన్న మనకు ఒక విధంగా గురువే కాబట్టి గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉట్టి చేతులతో పోకూడదు. సో స్వీట్స్ అయితే తీసుకెళ్ళాం. ఈ స్వగృహ దగ్గర 13 కేజీల దాకా తీసుకున్నాం ఇప్పటికీ. డ్రై ఫ్రూట్స్ సూర్యకళ. డెస్టినేషన్ 38 కిలోమీటర్స్ ఉంది. ఓకే, లెట్స్ స్టార్ట్. One hour 44 minutes చూపిస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి 1 hour 30 చూపిస్తుంది. సిటీలో నుంచి కూడా అంతే చూపిస్తుంది. స్టార్ట్ అయినాం కదా, వెళ్ళిపోదాం.
3% బ్యాటరీ కన్జ్యూమ్ అయింది. 15 కిలోమీటర్స్ డ్రైవ్ చేసినాం సిటీలో. అంటే 1%కి 5 కిలోమీటర్స్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు విత్ ఏసీ ఇన్ సిటీస్. చూద్దాం. మన డెస్టినేషన్ ఇంకా 25 కిలోమీటర్స్ ఉంది. వెళ్ళేసరికి 90% బ్యాటరీ అని చూపిస్తుంది. బ్యాటరీ కన్జ్యూమ్డ్ 4%. డెస్టినేషన్ ఇప్పటివరకు మనం ట్రావెల్ చేసింది 19.7, అప్రాక్సిమేట్లీ 20 కిలోమీటర్స్. సో మన డెస్టినేషన్కి వెళ్ళేసరికి 91% బ్యాటరీ ఉంటుందని చూపిస్తుంది. ఇంకా 20 కిలోమీటర్స్ ఉంది మనం వెళ్ళాల్సింది. ఎస్, 20 కిలోమీటర్స్, 4% బ్యాటరీ కన్జ్యూమ్డ్. So far 27.7 కిలోమీటర్స్ డ్రైవ్ చేసినాం. బ్యాటరీ 5% కన్జ్యూమ్ చేసింది. అంటే యావరేజ్ 1%కి 5 కిలోమీటర్స్ కన్నా ఎక్కువే తీసినాం మనం సిటీలో. చూద్దాం. ఇంకా 13 కిలోమీటర్స్ ఉంది. డెస్టినేషన్కి వెళ్ళేసరికి ఎంత బ్యాటరీ పర్సంటేజ్ అవుతుందో. గెస్ వాట్, 5% బ్యాటరీ తోటి 30 కిలోమీటర్స్ రేంజ్ అయితే అచీవ్ చేసినాం సిటీలో విత్ ఏసీ. టాటా CR-iV ఎంపవర్డ్ ఆల్ వీల్ డ్రైవ్. వాటర్ వాష్ చేపిద్దాం. కారు రివ్యూ ఉంది కదా, సో లక్కీగా మనకి స్పీడ్ కార్ వాష్ అని చెప్పేసి కనిపించింది. ఎంత అవుతుందో సరే చూద్దాం. వాటర్ వాష్ అయితే అయిపోయింది. మనం ఇప్పుడు షూట్ కోసం వెళ్తున్నాం ప్రసాద్ అన్న వాళ్ళ దగ్గరికి. ప్రస్తుతానికి 36 కిలోమీటర్స్ డ్రైవ్ చేసినాం. 7% బ్యాటరీ అయిపోయింది. మన డెస్టినేషన్కి వెళ్ళేసరికి ఇంకా 5 కిలోమీటర్స్ ఉంది. 91% బ్యాటరీ ఉంటుందని చూపిస్తుంది. రివ్యూలో హెల్ప్ అవుతుందని చెప్పేసి 100% ఛార్జింగ్ పెట్టి రేంజ్ టెస్ట్ చేస్తున్నాను. సో అన్నకు చెప్పడానికి ఈజీగా ఉంటుందని. వీఆర్ ఆల్మోస్ట్ రీచ్. 1 కిలోమీటర్ ఉంది. వెయిట్ చేయమన్నారు. సో మనం వెళ్ళి వెయిట్ చేద్దాం. మనం ఇటు వెళ్ళాలి. యూటర్న్ తీసుకొని అటు వెళ్ళాలి.
డెస్టినేషన్కి. ఇదే మన డెస్టినేషన్, ప్లే ఆన్ అంట. సో లెట్స్ పార్క్ ద వెహికల్స్. గింబల్ ఛార్జింగ్ లేదంట. లేదన్నా, కోఆర్డినేషన్ ఉండదు కదా. ఎప్పుడు రమ్మంటావు? ఇంకొక గంట తర్వాత రండి అన్న. ఇంకేమో గంట రా బాబు, 3:30 అవుతుంది, చల్లబడిద్దాము మొత్తం. నేను గంట తర్వాత బయలుదేరి వచ్చేసరికి 5 అవుతుంది. 4:30 అలా కాకపోతే అక్కడ మనకి ప్రాబ్లం అవుతుంది కదా. సరిపోద్ది అన్న. నేను సరిపోతుంది, మీరు ప్లానింగ్ అన్న. ఇది వచ్చి షార్ట్లు తీసేటప్పుడు టైం పట్టింది అన్న. అది అందుకని షార్ట్లు కొట్టుగా. అది ఏంటి ఇప్పుడు దాకా పెద్ద వర్షం అన్న, ఇప్పుడే తుబ్బర పడింది. ఇప్పుడే నేను యూట్యూబ్లో చూడటమే కానీ అసలు సర్ప్రైజింగ్గా ఉంది నాకైతే. మొన్న మీరు ఎమిరేట్స్లో వెళ్ళారు కదా, ఆ సీట్స్ డిజైన్ చేసి మేమే దాంట్లోనే వర్క్ చేస్తా. BMW ఒకటి చేసారు కదా వీడియో, అది చేసినప్పుడు అనుకున్నా, అరే అన్నతోటి మనం చెయ్యాలంటే మనం కొనగలుగుతామా చేయగలుగుతామా అనుకున్నా. అసలు ఎక్స్పెక్ట్ చేయలే నేనైతే. ఇప్పుడు ఏది చూసినా అన్నీ మీరు ఆల్రెడీ తీసేసిర్రు, వీడియోస్ ఆల్రెడీ అన్నిటి ఉన్నాయి. ఇంకా మనకు అవకాశం దొరకదేమనుకున్నా కానీ ఇంకా అసలు నిజంగా షాకింగ్గా ఉంది. అసలు మీతోటే చూపిద్దాం అనుకున్నా. గిఫ్ట్ ఏది చూస్తున్నారు, బుక్ చేసినప్పటి నుంచి మనకు మెయిల్ వచ్చింది కదా, నేను బుకింగ్ చేశానన్నా, నాదే చేయాలి మీరు ఇంకెవరిది చేయకూడదని. బ్రోదే హోల్డ్ చేసి పెట్టారు. ఇలా కావాలా? అన్నయ్య డైట్లో లేరు.